गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञावल्क्य जनक व्यास सुखयोगी सांदीप श्रीकृष्ण जगद्गुरुभ्यां शंकर भगवत्पादाचार्य मध्यमाम् श्रीधर श्रीवरामाख्य कृष्णदेशिकवराभ्याम् मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादार्य स्वामी निर्भयानन्दाख्य विद्यासागराभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै।
ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం. ప్రారంభించండమ్మా. 62వ శ్లోకం అండి. శ్రీమత్ పరం బ్రహ్మ గురుం స్మరామి. శ్రీమత్ పరం బ్రహ్మ గురుం భజామి. శ్రీమత్ పరం బ్రహ్మ గురుం వదామి. శ్రీమత్ పరం బ్రహ్మ గురుం నమామి. తాత్పర్యం: ప్రకాశము గల పరబ్రహ్మ స్వరూపమైన సద్గురువును స్మరించుచున్నాను, సేవించుచున్నాను, చెప్పుచున్నాను. ఇట్టి గురువును గూర్చియే నమస్కరించుచున్నాను. శ్రీమత్ పరబ్రహ్మ గురు స్మరామి. శ్రీమత్ పరబ్రహ్మ గురు భజామి. శ్రీమత్ పరబ్రహ్మ గురు వదామి. శ్రీమత్ పరబ్రహ్మ గురు నమామి. సాయి నమాయ ఓం సాయి నమాయ. హర హర భోలే సాయి నమాయ అని ఒక పాట ఉండేది. ఆ పాటలో ఈ ఉపదేశాన్ని ఇమిడ్చారన్నమాట. ఇది సుమారు ఎప్పుడని చెప్పాలి, 98 ప్రాంతంలో జగేపేటలో నివాసం ఉండగా షిరిడి సాయిబాబా వారి గుడికి వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ ఈ సంకీర్తన
రోజు వింటూ ఉండేవాళ్ళం. క్యాసెట్ తెచ్చుకున్నాం, ఇంట్లో వింటూ ఉన్నాం. అప్పుడు మనందరి గురువు గారు స్వామి నిర్భయానందులు జగ్గయ్యపేట వచ్చేసారు. వచ్చి అక్కడికి వెళ్ళాం. సద్గురు దర్శనం అయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఈ పాట పెట్టుకున్నాం. ఇది పట్టుకోవాలయా నువ్వు అన్నారు. అంతే. ఏమిటయ్యా పట్టుకోవడం అంటే, గురువు ఎలా ప్రకాశ స్థితిలో ఉన్నాడో నువ్వు కూడా అలా ప్రకాశ స్థితిలో ఉండాలి. గురువు ఏ రకంగా మాట్లాడుతున్నాడో నువ్వు అలా మాట్లాడాలి. గురువు ఏ రకంగా ఆలోచిస్తున్నాడో నువ్వు అలా ఆలోచించాలి. గురువు ఏ రకంగా ఉంటున్నాడో నువ్వు అలా ఉండాలి. అంతే సాధన. ఇంకేమి, ఇదే నీకు సాధన అన్నారు. మరి ఇప్పుడు ఎప్పుడు చేయాలండి సాధన? 24 గంటలు, జీవితం అంతా 365 రోజులు, ప్రతి క్షణం. శ్రీమత్ పరబ్రహ్మ గురు స్మరామి. స్మరించడం అంటే శ్వాసతో సమంగా చేస్తేనే స్మరించడం. శ్వాసతో సమంగా చేయకపోతే స్మరణ కానే విస్మరణ అయిపోతుంది. ఎప్పుడెప్పుడైతే మనకి త్రిపుటి యొక్క ప్రభావం పడుతుందో అప్పుడు పరబ్రహ్మం యొక్క విస్మరణ కలుగుతుంది. ఈ ఉపదేశం చాలా విశేషమైన ఉపదేశం. మనల్ని మేల్కొలుపుతుంది. పరబ్రహ్మమే నీవై ఉన్నావు అనేటటువంటి స్థితికి చేరడానికి ఈ సోపానం ఉపయోగం. వదామి మనం అందరం మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆ మాట ఎటువంటిదై ఉండాలయ్యా? పరబ్రహ్మవాచకమై ఉండాలి. అంతేగాని ఊసుబోని కబుర్లు మాట్లాడడానికి ఢమఢమ ధ్వనుల ఠక్కగా కంటాడు ప్రహ్లాదు. మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇది నాలుక కాదయ్యా, అది ఢమఢమ ధ్వనుల ఢక్క అంటాడు. కాబట్టి మానవుడు ఆ వాగీంద్రియాన్ని ఎలా వినియోగించాలి? పరబ్రహ్మవాచకమైనటువంటి శబ్దాన్ని వెలువరించడానికి వినియోగించాలి. వినేవారిలో ఆ పరబ్రహ్మమైనటువంటి స్థితిని మేల్కొల్పడానికి ఉపయోగించాలి వాక్శక్తిని. అతడు వాగ్విదాంపర. అతడు వాగ్దేవి వరపుత్రుడు. అతని మాట ఒక మాట చాలు, ఒక సూచన చాలు. పుంఖానుపుంఖాలుగా గంటల తరబడి, సంవత్సరాల తరబడి వ్యాఖ్యానం చెప్పవలసిన అవసరం లేదు. విశేషమైన ఆలంకారిక ప్రయోగం అతని మాటలలో ఉండదు. సామాన్యమైనటువంటి భాషలో ఉంటుంది. మామూలు మానవులు మాట్లాడుకునేటట్లుగా. అంతేగాని పండిత ప్రకాండవర్యులు ఉపయోగించేటటువంటి గంభీరమైనటువంటి భాష వినియోగించడు. చాలా సులభంగా చెబుతాడు. దీనిని మామూలు తేట తెలుగులోకి మారిస్తే ఇదే ఉపదేశాన్ని తనను తాను ఎరగాలి. మొదటి దశ. రెండవ దశ, ఇందులో 4 మాటలు ఉన్నాయండి. ఆ 4 సూచనలు. మొదటిది ఏమిటంటే తనను తాను ఎరగాలి. అక్కడికి ఒక మెట్టు, ఒక గడప పూర్తయిపోతుంది. ఎరిగిన తర్వాత తనలో తాను మునగాలి. ఇది రెండవ మెట్టు. ఈ రెండవ మెట్టు ఎక్కేశాడు. అప్పుడు తనలో తాను మేల్కోవాలి. ఇది మూడవ మెట్టు. నాలుగవ మెట్టు తనను తాను నిరసించాలి. అయిపోతుంది. మొత్తం పారమార్థిక విద్య అంతా అయిపోతుంది. ఎన్ని వందల వేల పుస్తకాలు, శాస్త్రారణ్యం ఎంతైనా ఉండవచ్చు, సాధనలు ఎన్నైనా ఉండవచ్చు, ఎన్ని విశేషాలైనా మనం చెప్పుకోవచ్చు. అవన్నీ కలిపితే ఈ 4 మాటలే. తనను తాను ఎరుగుట, తనలో తాను మునుగుట, తనలో తాను మేల్కాంచుట, తనను తాను నిరసించుట. ఉన్నది ఉన్నట్లు ఉండిపోవాలి. అయిపోయింది. పరమార్థిక విద్య అంత అయిపోయింది. ఈ 4 మాటలనే ఈ ఉపదేశం సూచిస్తుంది. జాగ్రత్తగా మీరు
గమనిస్తే శ్రీమత్ పరబ్రహ్మ గురు యజామి, శ్రీమత్ పరబ్రహ్మ గురు నమామి. ఇది చాలా పొడుగుంటుందండి ఈ పాట. అందులో ఈ 4 వాక్యాలు మొదట ఉంటాయి. ఆ తర్వాత ఈ 4 ఎవరికైతే పట్టుబడ్డాయో వాడు పరంలో అవకాశం వస్తుందన్నమాట. అవకాశం వచ్చిన వాడికి ఇదే సంకీర్తనలో కాలస్వరూపం గురించి కూడా కాల కలాయ నమో నమా అని కూడా వస్తుంది. కాలాయ నమ, కాలాతీతాయ నమ, కాలాయ నమ అనేటటువంటి ప్రయోగం కూడా అదే సంకీర్తనలో కనుక వారు స్వామి నిర్భయానందులు ఈ మొదట ఉపదేశం వచ్చినప్పుడేమో నువ్వు ఇలా ఉండాలయ్యా అని చెప్పి వారి స్వస్థితికి సంబంధించినటువంటి కాలము, కాలాతీతము, కాలాకాలము అనేటటువంటి స్థితి వచ్చినప్పుడు మన స్పృహలో ఉండేవారు కాదు. మళ్ళా ఎప్పటికో బయటకు వచ్చేవారు. మన గురించే చెబుతున్నారు కదా అనేది. అలాగా తానైనటువంటి స్థితి అన్ని స్థాయిల్లో 0 క్లాస్ నుంచి పరమపద సోపాన పటంలో స్టార్ట్ అన్న దగ్గర నుంచి మొదలు పెడితే చిట్ట చివరి గమ్యం పరమపదం దాకా అంతా తానే కదా. కాబట్టి ఎక్కడికక్కడ అది నేనై ఉన్నాను అనే తత్వమసి మహావాక్యార్థం స్ఫురిస్తూ ఉంటుంది. ఆ పరమపదాన్ని చేరేటప్పటికి ఇక తాను లేని స్థితికి, తనను తాను నిరసించిన స్థితికి చేరిపోతాడు. అదే పరమపదం. తనను తానెరుగుట, తనలో తాను మునుగుట, తనలో తాను మేల్కొనుట, తనను తాను నిరసించుట, ఉన్నట్లుండుట. కాబట్టి ప్రకాశము గల పరబ్రహ్మస్వరూపమైన సద్గురువును స్మరించాలి. నిరంతరాయంగా శ్వాసతోసమంగా స్మరించాలి. భావరూపంలో ధారణ చెయ్యాలి. అది సేవించడం. సేవించడం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న అడిగారు. అదే సమయం సాధారణంగా సేవ అంటే ఏం చెప్తాం, ఏదో చతుర్విధ శుశ్రూషలని శాస్త్రంలో ఉన్నటువంటి పాఠం అంతా పూనుకుంటాం అనుకోండి. సేవించడం అంటే ఏమిటి అని గట్టిగా అడిగారు. ఏం చెప్తాం, ఏదో అడుగుతున్నారు అక్కడ. అంతర్లీనంగా ఏదో ఉంది విషయం అక్కడ. అంటే ఏదో పాద సేవ చేయడం ఏదో అని ఆ అర్థాలు అడగడం లేదు. ఇంతకుముందు నాకు మీరు ఏమిచ్చారు అంటే ఏదో పాయసం ప్రసాదంగా ఇచ్చారు. ఏం చేశా నేను అన్నా, సేవించారన్న. ఓహో అదే పుచ్చుకోవడం అయ్యా బాబు. పుచ్చుకుంటే ఇప్పుడు పాయసం వేరే, నేను వేరుగా ఉన్నానా అని. మరి గురువుని అలా పుచ్చుకుంటే నువ్వు గురువు వేరుగా ఉంటారా? కాబట్టి ఏమిటయ్యా శిష్యుడు గురువుని సేవించడం అంటే గురువుని ప్రసాదంగా పుచ్చుకోవాలి. తాను ప్రసాదంగా గురువుకి అర్పణ అయిపోవాలి. ఏనుగు గుడారంలో ప్రవేశిస్తే ఏనుగు ఉంటుందా, గుడారం ఉంటుందా అని అడిగితే ఏనుగే ఉంటుంది కానీ గుడారం ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఏనుగు ఐరావతం లాంటి వాడు గురువరేంటి. మరి శిష్యుడు చిన్న గుడారం లాంటి పెద్ద కొండ ఏనుగు గుడారంలో చచ్చితే గుడారం ఉండదు కదా. అలా తానను తాను పోగొట్టుకునేటట్లుగా గురువుని సేవించాలి. ఇది గురువుని పుచ్చుకునే మార్గం. ఎవరైనా నన్ను పుచ్చుకోగలిగేవాడు ఉన్నాడా అని గురువు గారు వెతుకుతూ ఉంటాడు. అందుకంటే అసలు ఆయన పర్యటన చేయడు. ఏ క్షేత్రాలు కానీ, ఏ ఊళ్ళు కానీ, ఏ ఇంటికి కానీ ఎక్కడికన్నా వెళితే, ఏ సత్సంగానికైనా వెళితే నన్ను పుచ్చుకోగలిగేవాడు ఎవడైనా వాడు వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. రామకృష్ణ పరమహంస అలాంటి వాడి కోసం ఎదురు చూశారు. వివేకానందుడు వచ్చాడు. ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నానయ్యా, నన్ను పుచ్చుకోగలిగేవాడు వచ్చాడు. అరవింద మహర్షి ఎదురు చూశాడు. మాతా అరవిందుడు వచ్చాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు లభిస్తారు. వాళ్ళు ఎవరయ్యా అంటే గురువుని సేవించిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఎవరు గురువుని సేవించిన వాళ్ళు కాదు. మిగిలిన వాళ్ళందరూ ఏదో వాచ్యార్థ పద్ధతి, ఏదో అంగ శుశ్రూష, భావ శుశ్రూష, స్థాన శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని పుస్తకంలో చదువుకుంటారే తప్ప
నిజంగా గురువును పుచ్చుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు కదా. ఎట్లా అయితే ఒక ప్రసాదాన్ని మానవుడు పుచ్చుకుంటే ఆ ప్రసాదం మానవుడిలో శక్తి రూపంలో లీనమైపోతుందో, మానవుడు ప్రసాద స్థితిలోకి పరిణామం చెందిపోతాడు, తాను మిగలడో. ఇదే సందర్భం అన్నమయ్యకు జరిగింది. దర్శన ప్రభావం చేత జరిగింది. ఎక్కడి నుంచో నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కాడు. శోష వచ్చి పడిపోయాడు. ఏం తినలేదు. పూర్వకాలం అలా ఉండేది. ఇంటి దగ్గర బయలుదేరితే భగవద్ దర్శనం అయ్యే వరకు మధ్యలో ఆహారం పుచ్చుకునేవారు కాదు. ఆ నియమం అనమాట. ఎందుకనంటే ఆ స్మరణే, ఆ భగవన్నామ స్మరణే ఆహారం. అదే త్రాణను నిలబెట్టేటటువంటి ఆహారం. అలా ప్రయాణం చేసి అలాగే వెళ్ళి సిద్ధపడి దర్శనం చేసేవాడు. ఆ దర్శన ప్రభావం ఎంత ఉండేదయ్యా అంటే వారు ఆ దర్శనం ద్వారా వాడు పుచ్చేసుకునేవాడు. ఆ దైవాన్ని, ఆ గురుమూర్తిని పుచ్చేసుకుంటే ఇంకప్పుడు సేవించేస్తే వేరుగా ఎక్కడ ఉంది? లేనే లేదుగా. ఇద్దరికి అభేద స్థితి రావడానికి రెపపాటే అయిపోయింది. అలా సేవించినటువంటి వాడే శ్రీమత్ పరబ్రహ్మ గురు వదామి. గురువు గారి స్థితి గురించి, ఆ దైవం యొక్క స్థితి గురించి చెప్పడానికి అధికారి. ఏమంటే మీ గురువు గారి గురించి కొద్దిగా చెప్తారా అని ఏ శిష్యుడైనా అడిగామనుకోండి, ఆ శిష్యుడు అనేక రకాలుగా చెప్పవచ్చు. కానీ యథార్థ స్థితి ఎవరు చెప్పగలుగుతారయ్యా అంటే గురువుని సేవించిన వాడు మాత్రమే చెప్పగలుగుతాడు. అది కూడా ఎలా ఉండాలట? తీర్థ సేవనం, ప్రసాద సేవనం లాగా కాదట. వారు త్రివిధ దీక్షలు ఇస్తారు కదా. హస్తమస్తక సంయోగం ద్వారా, దృగ్దీక్ష ద్వారా, అలాగే శబ్దం శ్రవణం చేయడానికి సూచన చేస్తారు. అలా వాగ్దీక్ష అంటే సంభాషణ, సందర్శన, స్పర్శన, స్పర్శన, దర్శన, సంభాషణముల ద్వారా త్రివిధ దీక్షలు ఇస్తారు. ఆ త్రివిధ దీక్షలు పుచ్చుకున్నప్పుడు ఆ గురు శిష్య అభేద స్థితిని పొందాలి. ఏతత్క్షణమే పొందాలి. అలా పొందినటువంటి వాడు గురువు గురించి చెప్పగలుగుతాడు. ఏతత్ క్షణంలో పొందని వాడు యథార్థంగా చెప్పలేదు. వాడి ఊహలు, వాడి అపోహలు వచ్చి చేరతాయి. చేరి చిలవలు బలవలుగా చెబుతాడు ఏదో. ఆయన అట్టా ఉంటాడండి, పొడుగ్గా ఉంటాడు, పొద్దుగా ఉంటాడు, తెల్ల బట్టలు వేసుకుంటాడండి, జుట్టు బాగా పెంచాడండి, గుండు చేసుకున్నాడండి ఈ మధ్య. అలా ఏదో రూపనామ విశేషాలతో, వాగ్వైభవంతో ఏదో చెప్తూ ఉంటాం. కానీ ఇవేవి ఆయన స్వరూప స్వభావ విశేషాలు కావు కదా. ఈశ్వరుడు గురించి చెప్పమన్నాం అనుకోండి, ఈశ్వరుడు గురించి ఎలా చెప్పగలుగుతాం అంటే ఆ దర్శనం లేకుండా చెప్పలేదు. ఏదో మహాకాళేశ్వరుడు అలా ఉంటాడండి, ఓంకారేశ్వరుడు ఎలా ఉంటాడండి, లేకపోతే అమరేశ్వరుడు ఎలా ఉంటాడండి, త్రయంబకేశ్వరుడు అలా ఉంటాడండి, విశ్వేశ్వరుడు ఎలా ఉంటాడండి, అది గుప్పెడే ఉంటుందండి, ఇది అడుగు ఉంటుందండి, ఇది 3 అడుగులు ఉంటుందండి, అమరేశ్వరుడు అయితే ఏకంగా 14 అడుగులు ఉంటాడు అని ఏదో నామరూప విశేషాలతో చెప్పేది ఇది సత్యం కావు. యథార్థ దర్శనం పొందినవాడు చెప్పిందే సత్యం. ఆ అభేద స్థితిని పొందినవాడు చెప్పిందే సత్యం. ఋషులందరూ, మహర్షులందరూ అలా చెప్పారు కాబట్టి ఆ ఉపనిషత్తులు సార్వజనీనమై, సార్వకాలీనమై, ఎంతకాలానికైనా మానవులకు చైతన్య స్ఫూర్తిని, ఆ పరమపదాన్ని అందించడానికి ప్రస్థానత్రయం ఉపయోగం. ఆ విశ్వరూప సందర్శనానికి కావలసినటువంటి అర్హతను అర్జునునకు బోధ ద్వారా ఇవ్వడం ద్వారా, ఆ సందర్శన స్థితిని కల్పించడం ద్వారా, తనలో ఐక్యపరుచుకోవడం ద్వారా పరమాత్మ ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. అలాగా గురువును సేవించాలి. అలాగా గురువుతో అభేద స్థితిని అనుభవించాలి. 4వ మెట్టు శ్రీమత్ పరబ్రహ్మ గురు భజామి, గురు స్మరామి, గురు వదామి, శ్రీమత్ పరబ్రహ్మ గురు నమామి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గురువు ఎలా నమస్కరిస్తారంట? ఎలా సాధ్యం? శివాయ గురువే నమః.
ఆయన సర్వవ్యాపి మహేశ్వర. అణువు నుంచి మహత్తు దాకా వ్యాపించి ఉన్నవాడేవాడు వాడు మహేశ్వరుడు. ఏమిటేమిటో రకరకాల దర్శనాలు, రకరకాల స్పర్శనాలు, రకరకాల నమస్కారాలు. ఒక ఆవిడ పంచాంగ నమస్కారం, ఒక ఆయన సాష్టాంగ నమస్కారం, ఒక ఆయన దండవత్ ప్రణామం. ఒకరు వెళ్ళి ఏకంగా విశ్వేశ్వర లింగం దగ్గర చూస్తే తల ఏకంగా విశ్వేశ్వరుడికి తగిలించేస్తే మోక్షం వస్తుంది. ఎవరో చెప్పారు టీవీలో ప్రవచనం. ఈ వెళ్ళిన వాళ్ళందరూ ఆ విశ్వేశ్వరుడికి తలేసి ఠగా ఠగా కొట్టుకుంటారు. ఆ విశ్వేశ్వరుడికి తల ఎక్కడ బొబ్బి కొడుతుందోనని మన భయం. మరి అది కూడా సగుణ భక్తే. సర్వవ్యాపి మహేశ్వర, అంతటా వ్యాపించిన మహేశ్వరుణ్ణి గుర్తించమని అర్థం. ఆయన నిన్ను అనుక్షణం స్పర్శిస్తున్నాడు. ఆయన నీ అంతర్బాహ్యములందు వ్యాపించి ఉన్నాడు. ఆయన యందు నీవు ఉన్నావు గాని నీవు ఆయన్ని వెతుకుతున్నావు అనడం వట్టి మాట. అది జరిగే పని లేదు. నేను భగవంతుడిని అన్వేషించానండి, నేను సత్యాన్ని అన్వేషించానండి, నేను గురువుని అన్వేషించానండి. శుద్ధబద్ధం. ఈ ప్రపంచంలో కల్లా 3 అబద్ధాలు ఏమైనా ఎవరైనా చెప్పమంటే ఈ 3 చెప్పవచ్చు. నేను గురువుని అన్వేషించానండి, కనిపెట్టానండి. నేను భగవంతుడిని అన్వేషించానండి, కనిపెట్టానండి. నేను సత్యాన్ని అన్వేషించానండి, కనిపెట్టాను. ఈ 3 పెద్ద అబద్ధాలు. ఇంతకంటే అబద్ధం ఏమీ లేవు. అంటే ఏమిటయ్యా? అవి సర్వవ్యాపకమయ్యా బాబు. ఆ సర్వవ్యాపకమైనటువంటిది ఏదైతే ఉందో అణువు నుంచి మహత్తు వరకు ములుగురుచ్చ సందు లేక అంతర్బాహ్యమన్న అంతటా, అది పిండాండమైన బ్రహ్మాండమైన విశ్వాండమైన అంతటా ములుగురుచ్చ సందు లేక వ్యాపించినటువంటి దానిని నేను విచారణ చేశాను, నేను దర్శించాను, నేను కనిపెట్టాను, నేను అన్వేషించాను. ఆ నేను 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 అన్న గొడవే నీ తగాదా. ప్రతి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళేంటో ప్రతిమను పెట్టుకుంటారు. అది ప్రతీకాత్మకంగా భావించరు, అదే సాక్షాత్ ఈశ్వరుడుగా భావిస్తారు. మనందరూ మన సత్సంగ సభ్యులందరి ఇళ్లలో కూడా బాణలింగం అందరి దగ్గర ఉంది. ఆ బాణలింగం ఈశ్వర ప్రతీక. అంటే ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమైనటువంటి జ్యోతిర్లింగాన్ని దర్శన స్థితిని పొందాలి. ఆ ఉన్నదంతా జ్యోతిర్మయమే అయితే నువ్వెక్కడున్నావే? నువ్వు కూడా ఒకానొక జ్యోతిర్బిందువే. అంతే తప్ప అన్యముగా ఉండే అవకాశం ఏది? అసలు వేరుగా ఉండే అవకాశం ఏది? నేను జ్యోతిర్మయ దర్శనాన్ని పొందాను, నాకు వెలుగులు కనపడ్డాయండి, నాకు అది కనపడిందండి, నాకు ఇది కనపడింది. అదంతా చూసేవాడు ఎవడు? ఇప్పుడు ద్రష్ట ఎవడు అని ప్రశ్న వేసుకోవాలి. ద్రష్టుమిచ్చామ్యహం ప్రభో అని అర్జునుడు అడుగుతాడు. చూడాలనుకుంటున్నానండి అంటాడు. చూసేవాడెవడో తెలుసుకో అని పరమాత్మ ఎన్నో బోధలు చేస్తే ఇచ్చామి త్వాం అంటాడు. ఏంటి విశ్వరూప సందర్శనం? అంత పెద్ద విశ్వరూపం చూపిస్తే దానికి భయభీతుడైనటువంటి అర్జునుడు నీ ప్రసన్న రూపాన్ని చూడాలనుకుంటున్నాను మహాప్రభు. మరి అప్పుడు పూర్ణజ్ఞానం కలిగినట్టేనా? నాకు అది ఆ ప్రశ్న ఎప్పుడు వస్తూ ఉంటుంది భగవద్గీత విన్నప్పుడు. ఆయన కష్టపడి అన్ని యోగాలు, అన్ని విధానాలు, అన్ని బోధలు చెప్పాడు కదా పరమాత్మ. పైగా తనని సాక్షాత్ దర్శనం కూడా ఇప్పించేశాడు కదా. ఇచ్చిన తర్వాత హాయిగా అందులో మునిగిపోయి అందులో తాను లేకుండా పోయి మోక్ష సౌధాన్ని అధివేశించవచ్చు కదా. ఆయన అదేగా అడిగాడు అసలు మొదట్లో. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అని అడిగాడు కదా. మళ్ళా ఏమంటాడు? నేనంతా దిక్కులు తెలియటం లేదయ్యా బాబు, నాకు ఎక్కడున్నానో కూడా తెలియడం, అసలు ఉన్నానో లేదో కూడా నాకేటం. అంత భయభీతి కలిగేసింది. నేను లేననే అంశాన్ని అసలు నేను ఒప్పుకోలేకపోయాను. కొద్దిగా నీ రూపాన్ని తగ్గించు, పూర్వ రూపాన్ని చూపెట్టు. కిరీటినం గదినం చక్రహస్తం అని అడుగుతారు. నా పూర్వ రూపం, మా బావగారు ప్రసన్న రూపం ఒకటి ఉంది కదా,
లోకాలను అనుగ్రహించే రూపం ఒకటి ఉంది, ఆ రూపం చూపెట్టవయ్యా బాబు. అప్పుడు కాస్త నేను ఉన్నానని నాకు తెలుసు అంటే మానవుడి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ములుగురుచ్చ సందు లేక బయలుని దర్శించగానే శిష్యుడు లేకుండా అవుతుంది. ఈషన్ మాత్రం కూడా లేకుండా అవుతుంది. ఈషన్ మాత్రం అంటే ఇసుక రేణు అంతా కూడా మిగలదు, ఆవగినంతా కూడా మిగలదు. ఒక్కసారి ఆ లేకుండా పోగానే భయం కలగకూడదు. భయం కలిగితే పునః మరలా శాంతం ఒకటి నుంచి మళ్ళా మొదలుపెట్టాలి. అందుకని గురువు యొక్క సంరక్షణలో చివరిదాకా చూసి వచ్చినప్పటికీ గురువు మళ్ళా నిన్ను స్వయంగా తరించడానికి వదిలిపెడతాడు. ఆ జ్ఞానంతో కిందకొచ్చి పునః స్వయంగా తరించాలి. అలా తరించితేనే తప్ప మరొకరిని తరింపజేసే శక్తి రాదు. జాగ్రత్తగా గమనిస్తే లోకంలో అనేక స్థాయిలలో గురువు కనపడ్డప్పటికీ ఆ గురువు తాను తరించడానికి ఉపయోగపడేటటువంటి సామర్థ్యాన్ని పొందిన వాళ్లే 90-95% ఉంటారు. ఎక్కడో ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో ఐదుగురో 100కు ఉంటారు. ఆ 5గురు వాళ్ళు తరించిన వాళ్ళు ఇతరులను తరింపజేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు. అది అట్లా ఎవరైతే ఆ పరిజ్ఞానంతో, ఆ పరబ్రహ్మమే నేనై ఉన్నాననేటటువంటి పరిజ్ఞానంతో మరలా పరమపద సోపానంలో కిందకొచ్చి పునః పరమపదాన్ని అధివసించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దైవ ప్రణాళికలో భాగం అవుతారు. వాళ్ళు లోక కళ్యాణం కోసం ఆ శరీరం ఉన్నంత వరకు శ్రమిస్తూ ఉంటారు. శరీరం ఏదో కాలగమనంలో పడిపోతుంది. అది సహజంగా జరిగేటటువంటి పని. వాళ్ళు విడవాలని లేదు, అది వాళ్ళని విడవాలని నియమము లేదు. కాబట్టి శరీరమే వాళ్ళని వదిలేస్తుంది. స్వామి వివేకానందుడు చివరి దశలలో అంటాడు అన్నమాట, బ్రహ్మాండమంతా వ్యాపకమైనటువంటి జ్యోతిర్మయమైనటువంటి శరీరాన్ని ఈ కొద్దిపాటి మాంసమయమైన శరీరం తట్టుకోలేకపోతుందయా, దానిని ఇముడ్చుకోలేకపోతుంది. ఇది ఎప్పటికైనా పడిపోతుంది, పడిపోయే రోజు తొందరలోనే ఉంది. ఇది ఆ జ్యోతిర్మయంలో పడిపోతుంది, ఇది మిగలదు, ఇది వెళ్ళిపోతుంది. పెద్ద హిమాలయ పర్వతాన్ని చిన్న ఇంట్లో చిన్న గూడులో ఎలా బంధించగలుగుతాం? బంధించలేం కదా. ఈ సత్య దర్శనం కైలాస పరిక్రమకు వెళ్ళిన వాళ్ళందరికీ రెండు ఒక చోటే కనబడతాయి. అంటే అర్థం ఏంటంటే కైలాస పరిక్రమ ప్రారంభించే ముందు అక్కడ దొరికినటువంటి చిన్న రాళ్లతోటి ఒక మనిషి లోపలికి దూరడానికి, పడుకుని పాకుతూ లోపలికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవడానికి ఉండే ఎత్తు, అంటే 4 అడుగుల ఎత్తుతో చిన్న గుడి ఉంటుంది. అక్కడ కూడా ఈశ్వర దర్శనమే ఉంటుంది. ముందు ఇక్కడ ఈశ్వర దర్శనం చేసుకుని పరిక్రమ ప్రారంభించండి అంటారు. అక్కడ దర్శనం చేసుకుంటారు. తీరా చూడబోయేది ఎవరిని? కైలాస పర్వతం మీద శివతాండవం, నిత్య శివతాండవం, ప్రతి క్షణం శివతాండవం జరిగేటటువంటి స్థానంలో ఉన్నటువంటి పరమేశ్వర దర్శనం కోసం కైలాస పరిక్రమ. చూసింది ఎక్కడ? 4 అడుగులు ఎత్తున్న గుడిలో నిలబడడానికి కూడా వీల్లేనట్టుగా, పాకటానికి వీలైన దర్శనాన్ని చేసుకోగలిగేటంత ఉండేటటువంటి చిన్న గూడు. ఇదేమో జీవుడు, అదేమో దేవుడు అని స్పష్టంగా చెప్పడం అన్నమాట. ఆ కొండరాళ్లతోనేగా ఈ జీవుడు కూడా నిర్మాణం అయ్యాడు. ఆ పరమాత్మ యొక్క ప్రకాశమే కదా ఈ జీవ చైతన్యం. ఆ పరబ్రహ్మము యొక్క అంశీభూతమే కదా ఈ జీవం. జీవో బ్రహ్మైవ నాపరః అనే సత్యం స్ఫురింపజేస్తున్నారు ప్రతీకాత్మకంగా. జాగరూకులై రుద్రాధ్యాయం అంతా మనం మహన్యాసపూర్వకంగా చేసేటప్పుడు కూడా దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన చేదజ్ఞాన మాలిన్యం సోహం భావేన పూజయేత్ అని చెప్తూ
హంస గాయత్రిని అనుసంధానం చేస్తాం అంగన్యాస కరన్యాసాలతోటి, హృదయాదిన్యాసంతో హంస గాయత్రిని అనుసంధానం చేసి ఆ హంసయే నేను, ఆ హంసయే ఈశ్వరుడు, ఆ హంసయే అని హంసని ఈశ్వర భావనలో నిలబెట్టుకుని సగుణ సాకార ఈశ్వరుడుగా హంసను భావించి పరమైనటువంటి స్థితికి పరమహంస అయిపోతాడు. అందుకని మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశాడు అంటే పరమహంస అయిపోవాలంటే. అది కూడా కర్మ మార్గంలో సూచించబడేటటువంటి విధానం. రాబోయేది మహాశివరాత్రి, షట్కాల శివ పూజలు, భారతదేశం అంతా ఉర్రూతలూగిపోతుంది శివనామస్మరణం. ఏమిటయా ఇదంటే ఆ షట్కాల శివ పూజ అయ్యి ఆ జాగరణ పూర్తయ్యేటప్పటికి పరమహంసగా బయటికి రావాలి. ప్రదోషకాలం నుంచి ప్రారంభమై ప్రభాత సేవతో పూర్తయిపోతుంది. మరి అలా పూర్తయిపోయినటువంటి శివనామస్మరణ, అఖండ నామస్మరణ పరమహంస స్థితిలో నిన్ను నిలబెట్టగలిగేటటువంటి మా గొప్ప ఉపాసన. కానీ ప్రతి ఉపాసన కూడా రెండు భ్రాంతులు మిగిలిస్తుంది. ఒకటి, నేనే చేశాను ఉపాసన అన్నప్పుడు ఉపాసకుడు మిగిలిపోయాడు, అది కూడా ఒక భ్రాంతే. ఈశ్వరుని యందు సమాయత్తం అయిపోయాను, సంలీనం అయిపోయాను, విలీనం అయిపోయాను, విలయం చెందేశాను, నేను లేను అనేటటువంటి స్థితిని పొందినప్పుడు కూడా సమిష్టి ఉనికి మిగిలిపోయింది. మొదటి దాంట్లో వ్యష్టి ఉనికి మిగిలిపోయింది, రెండవ దాంట్లో సమిష్టి ఉనికి మిగిలిపోయింది. పరబ్రహ్మమైనటువంటి స్థితిని సూచించేటటువంటి ఈ ఉపదేశాన్ని తప్పక సాధకులైన వారు, శిష్యులైన వారు, సత్శిష్యులైనటువంటి వారు నిరంతరాయంగా గురువుని, ఈశ్వరుణ్ణి, పరశివ స్వరూపాన్ని అనుసంధానం చేయాలి. పరమహంస, పరమాత్మ, పరబ్రహ్మ, పరశివం. ఈ పరశబ్దంతో ఇలా అనుసంధానం చేయబడుతుంది స్థితి భేదంగా. జాగరూకులై స్వానుభవంతో ఈ జ్ఞాన నిర్ణయాన్ని సహజంగా పొందాలి. తర్వాత బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. తాత్పర్యం: బ్రహ్మానంద స్వరూపుడును, పరమ సౌఖ్యమునిచ్చువాడును, కేవల పరమాత్మ స్వరూపుడును, జ్ఞానస్వరూపుండును, సుఖదుఖాది ద్వంద్వములు లేనివాడును, ఆకాశ సమానుండును, తత్వమస్యాది మహావాక్యములకు లక్ష్యార్థమైన అఖండమగు పరబ్రహ్మ స్వరూపుండును, అద్వితీయుండును, శాశ్వతుండును, విమలుండును, చలనవర్జితుండును, బుద్ధికి సాక్షి మాత్రుండును, తలంపులకు లోబడక అతిక్రమించి ఉండేడివాడును, రజస్సత్వ తమోగుణములు లేనివాడును అగు అట్టి సద్గురు స్వరూపుని గూర్చి నమస్కరించుచున్నాను. భారతదేశంలో కానీ భూమి మీద ఎవరు ఏ సంప్రదాయంలో అయినా సరే ఈ ఉపదేశాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారు. గురు గీతాంతర్గతమైన ఈ ఉపదేశం సర్వులకు ప్రార్థనా శ్లోకంగా, గురు ప్రార్థనా శ్లోకంగా విశిష్టతను అందుకుంది. ఈ ఒక్క శ్లోకాన్ని అనుభవానికి తెచ్చుకుంటే పారమార్థిక విద్య అంతా పూర్తయిపోతుంది. ఈ ఒక్క శ్లోకాన్ని సరిగ్గా అనుసంధానం చేయటం నేర్చుకోమని మనందరి గురువు గారు స్వామి నిర్భయానందులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఆ స్థితిలో ఉండి అనుసంధానం చేయటం, ఆ సహస్రార మధ్యస్థానంలో ఉండి అనుసంధానం చేయాలి.
అప్పుడే బ్రహ్మానంద స్థితిని అనుభవించగలుగుతాం, లేకపోతే అనుభవించలేం. సహస్రార మధ్యస్థానంలో ఎవరైతే నిలకడ చెందారో వాళ్ళే బ్రహ్మానందం అన్న స్థితిని అనుభవంతో పొందినవారు. మూడవస్థలలోనూ సహస్రార మధ్యస్థానంలోనే ఉంటాడు. ఏమండి మరి వ్యవహారం ఎలాగా? మన గొడవంతా ఇప్పుడు అదే. నా సంసారం ఎలాగా, నా ప్రపంచం ఎలాగా, నేను చేసే వంట ఎవరు చేస్తారు, నా పిల్లల్ని ఎవరు చూస్తారు, నా పిల్లల పిల్లల్ని ఎవరు చూస్తారు? వీడు విషయానందమే తప్ప బ్రహ్మానంద స్థితికి ఎదగలేదు. త్రిపుటికి లోబడినటువంటి ఉన్నవారందరూ విషయానందాన్ని అనుభవించడమే తప్ప త్రిపుటికి అతీతమైనటువంటి ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవించలేదు. అందుకని రసానందాన్ని అనుభవించడం అందరికీ సులభమే. ఎందుకంటే రసనేంద్రియ విశేషం చేత ఇంద్రియానుభవములన్నీ విషయానందములే. ఆఖరికి మనసు, బుద్ధి, చిత్తం, అహంకార స్థానంలో కూడా చిట్ట చివరికి ప్రత్యేగాత్మ స్థితిలో కూడా ఆనందం. ఆ ప్రత్యేగాత్మగా ఆనందాన్ని అనుభవించడమే ఆత్మానందం. కూటస్థుడుగా ఆనందాన్ని అనుభవించడమే బ్రహ్మానందం. ఈ సత్యాన్ని స్వానుభవంగా తెలియాలి. చాలా మంది ఏమంటారంటే ఈ బ్రహ్మానంద మగ్నుడైనటువంటి వాడికి విషయానంద మగ్నత ఉండదు. తనలో తాను రమిస్తూ ఉంటాడు, బయటికి రాలేడు. ఇంకొక ఉదాహరణ చెప్తా. మానవులందరూ కూడా నదీ స్నానానికి లేదా సముద్ర స్నానానికి ఒక ఘటాన్ని పట్టుకు వెళ్ళాలి, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఎందుకంటే తిరిగి వచ్చేటప్పుడు ఆ నదీ జలాన్నో లేక సముద్ర జలాన్నో ఆ ఘటంతో తెచ్చుకోవాలి, చిన్నదో పెద్దదో. వెళ్ళిన తర్వాత ఆ స్నానం చేసే ముందు పాదస్పర్శం క్షమస్వమే అని ఆ సముద్రానికి, ఆ నదీమ తల్లికి నమస్కారం చేసి మార్జనం చేసుకుని సూర్యభగవానుడికి నమస్కరించి లోపల ప్రవేశించాలి. ప్రవేశించిన తర్వాత చేయవలసిన మొదటి పని, మగవాళ్ళైతే టకా 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 టకా, పురుష పొంగవులైతే టకా 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 11 సార్లు మునగాలి, చాలా తడిసి పూర్తిగా మునిగిపోయేటట్టు. ఘటం అంటే ఈ శరీరం, అంతేగాని పట్టుకెళ్ళిన చెంబో కొండో కాదు. ఈ శరీరాన్ని బాగా ముంచాలట. ఎంతగా ముంచాలయ్యా అంటే ఈ మనిషి ఎక్కడున్నాడో తెలియకుండా పోయేటంతగా. అదిట మగ్నత చెందడం అంటే. సగం మునిగిన వాడు ఉంటాడు, వాడు లవలవా ముత్తుకుంటూ ఉంటాడు. నీళ్లు చల్లగా ఉన్నాయనో, వెచ్చగా ఉన్నాయనో, భయపడుతున్నానో, మునగలేకపోతున్నానో, అబ్బో చాలా ప్రమాదమనో, ఊపిరాటలేదనో, ఏదో రకరకాల వ్యాఖ్యానాలన్నీ చేస్తాడు. వాడు సగం మునిగినవాడు. ఇంకొకడు ఉంటాడు, వాడు కాళ్ళ వరకు తడిస్తే చాలులేండి, నాకు ఇక్కడికి చాలులేండి అంటూ ఉంటాడు. అలాగే జ్ఞానగంగా ప్రవాహంలో మునిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో కొండ శాంతం మునిగింది, ఉన్నదనేటటువంటి ఉనికి మాసిపోయేటట్లుగా మునిగి, నేనున్నాను అనేటటువంటి ఉనికి మాసిపోయేటట్లుగా బ్రహ్మానందమగ్నుడు అవుతాడు. అలా అయిన వాడెవడైతే ఉన్నాడు వాడు పునః బయటికి వచ్చి విషయ ప్రవర్తన ద్వారా జీవభావంతో ప్రత్యేకంగా వ్యవహరించడానికి, విశేషంగా వ్యవహరించడానికి వాడికి ప్రపంచం కనబడు. సామాజిక జీవనాన్ని ఇతరుల వలె జీవించలేడు, నష్టం లేదు. ఇప్పుడు పిహెచ్డి చదువుకున్న వాడు వచ్చి 1వ క్లాస్ వాడితో కూర్చొని ఆడుకోవాల్సినంత అగత్యం ఏముంది, అంత అవసరం లేదంటారు పెద్దలు. బ్యాలెన్స్ ఉండక్కర్లేదా, సమంగా ఉండక్కర్లేదా అంటారు కొంతమంది. ఈ బీరాలు పోయేవారందరూ 1వ క్లాస్ వారు, 100వ క్లాస్ వారు. 1వ క్లాసులో ఉన్నవాడు ఎప్పుడు వాడు అదే చెప్తాడు, తల్లిని పిల్లవాడు ఎట్టయితే నాతో వచ్చాడు అంటుంటాడు. ఈవిడికేమో పాపం ఇంటి నిండా పని, ఒరే పని అయినాక వచ్చి ఆడతాలేరా, నో నో నో, ఇప్పుడు నువ్వు ముందు ఆడాల్సిందే నాతో. కాబట్టి ఈ 1వ క్లాస్ వారు ఎప్పుడు కూడా వాళ్ళతో సమంగానే మనల్ని ఉండమంటూ ఉంటారు.
కానీ బ్రహ్మానందమగ్నుడైనటువంటి వాడికి బ్రహ్మానందమే అత్యంత ప్రధానం, పరబ్రహ్మవే లక్ష్యం. బ్రహ్మానందం అనేటటువంటి అనుభవ నిర్ణయం రానటువంటి వాడికి పరబ్రహ్మ నిర్ణయం ఎప్పటికీ జరగదు, అసాధ్యం. ఆత్మానందం అనేటటువంటి అనుభవ లక్షణం రానటువంటి వాడికి, నిర్ణయం కానటువంటి వాడికి పరమాత్మ ఎప్పటికీ తెలియబడదు. శివానందం అనేటటువంటి అనుభవ స్థితి తెలియని వాడికి, లక్షణం నిర్ణయం కానటువంటి వాడికి పరశివం తెలియబడదు. అందుకనే పూర్వ ఉపదేశంలో పరం అనేటటువంటి లక్షణాన్ని స్థిరంగా పట్టుకుని చూస్తున్నాను. అందుకనే పరమాత్మ, పరబ్రహ్మ, పరశివం మూడు పరమపదానికి సంబంధించినటువంటి. ఆ పరమనే నిర్ణయాన్ని పొందాలి అంటే బ్రహ్మానందం పరమసుఖదం. సుఖమని నిర్వచించడానికి వాడు ఉంటే కదా, ఇది సుఖమనో ఇది దుఃఖమనో చెప్పాలి అంటే ఆ ద్వంద్వానుభవంతో చెప్పాలి అంటే నేను ఉండాలి. ఆ నేను లేదు కదా బ్రహ్మానందం. అవతార్ మెహర్ బాబాని అడిగారు, ఏమండి అందరూ బ్రహ్మానందం బ్రహ్మానందం అంటుంటారు, ఏమిటండి బ్రహ్మానందం? ఈ శ్లోకమే చదివారు. చదివి మొదటిదే అసలు మొదటి పదమే అర్థం కావట్లేదు, ఇంకా తర్వాత ఏమర్థం అవుతుంది? బ్రహ్మానందం అంటే ఆ బ్రహ్మానందం అంటే ఏం లేదయా, ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కలవడానికి పోయింది, ఉప్పు బొమ్మ సముద్రంలో వెలిసిపోయింది, అదే బ్రహ్మానందం అంటే అంతకుమించి. ఎందుకని జీవో బ్రహ్మైవ నా పరహ. ఆ బ్రహ్మమే ఈ జీవుడనే ఉప్పు బొమ్మ తయారు చేసింది, కొంతకాలం ఉంచింది, తిరిగి తనలో కలిపేసింది. మరి ఆ బ్రహ్మమే, ఆ సముద్రమే కొంతకాలంలో వర్షంగా మారి, ఘటజలంగా మారి, మేఘజలంగా మారి, ఆ నదీ జలంగా మారి పునః సముద్రంలోకి. ఇంతేనయా జీవ ప్రవాహం కూడా అంతే. ఆ బ్రాహ్మీభూతమైనటువంటి స్థితి అందున్నటువంటి వాడికి మాత్రమే అది నేనై ఉన్నాననే అనుసంధానం వాడు చెయ్యక్కర్లే, అది అయ్యి ఉన్నాడు వాడు. సర్వదా సర్వకాలేషు సర్వత్ర తిష్టతి. ఈ బ్రహ్మానందానికి మూడు లక్షణాలు ఉన్నాయి. అతడు సర్వదా బ్రహ్మానందమగుడై ఉన్నాడు. సర్వకాలేషు, మెలకువలో, కలలో, నిద్రలో, అన్నిట్లోనూ బ్రహ్మానందమగుడై ఉన్నాడు. ఎలా అయ్యా, ఎలా చెప్పగలరండి మీరంటే, అందరి గురువు గారు స్వామి నిర్భయానందని శారీరకమైనటువంటి ట్రీట్మెంట్ కోసం, వారికి ట్రీట్మెంట్ అవసరం లేదు, శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం అనేక సార్లు ఏదో హాస్పిటల్కి పెట్టుకెళ్ళిన ప్రతిసారి అబ్బో ఈయనకి ఏజ్ వయసు చాలా ఎక్కువ అండి, చేర్చేయండి లోపల అనేవారు. చేర్చగానే మొదటి పని ఏం చేసేవారయ్యా అంటే, ఆ చుట్టుపక్కల నర్సులు ఎవరున్నారు కాస్తంత సత్వగుణంతో ఉండి, కాస్తంత సేవాభావంతో నర్సును పిలిచి, అమ్మాయి నువ్వేమిటి, ఏం చదువుకుంటావు, ఏం చదువుకున్నావు, రోజు భగవద్గీత చదువుతావా, బైబిల్ చదువుతావా, ఖురాన్ చదువుతావా అని. ఆ హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చే లోపల ఆ అమ్మాయికి భగవద్గీత, బైబిలో, ఖురానో ఏదైతే అది ఆ అమ్మాయికి బోధించి, అమ్మా నువ్వు ఇలా చెయ్యి, ఈ నర్సు ఉద్యోగం ఇలా చెయ్యి, ఈ జీవితం ఇలా మార్చుకో, ఇదే ప్రపంచం, ఇదే కర్తవ్యం, ఇదే విధానాన్ని ఇలా మార్చుకో, నువ్వు ఆత్మానుభవాన్ని పొందుతావు, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తావు, నీలో ఆత్మానందం ఆవిర్భవిస్తుంది, నువ్వు ఆ బ్రాహ్మీభూత స్థితిని పొందగలుగుతావు, ఈ జన్మతో తరిస్తావు అని ఆశీర్వదించేవారు. చేరిన తర్వాత మొదటి పని ఇదే. వాళ్ళేమో హడావిడిగా వీరికి సెలైన్ పెట్టాలా, ఆక్సిజన్ పెట్టాలా, లేకపోతే ఇంకా అవి పెట్టాలా, ఇవి పెట్టాలా అని వాళ్ళేమో వాళ్ళ గొడవలో వాళ్ళు, వీరేమో అవన్నీ ఎప్పుడు ఉండేవే అంటారు. అవన్నీ చేద్దుగానిలే, ఎక్కడికి పోతాం, వచ్చాం కదా, అవన్నీ నిదానంగా చేద్దుగాని చేసి అన్ని సపర్యాలు చేయించుకొని ఆరోగ్యం పొంది వెళతానే, కంగారు పడమని అని వాళ్ళకే వీరు చెప్పారు. ఇది బ్రహ్మానందమగ్నుడైనటువంటి స్థితి. శరీరానికి ఏదో అనారోగ్యం వచ్చింది, శరీరం ఏదో పడుకుంది, లేచింది, ఏదో బీపీ తగ్గిపోయింది, హార్ట్ పెరిగిపోయింది, అదే నీదైంది, అవే
ఇంతకీ ఈ సంఘటన నా జీవితంలో వారితో ఎన్నోసార్లు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశాను. వారికి గుండె నొప్పి వచ్చింది చివరి కాలాలు వస్తే అప్పుడు కూడా తీసుకెళ్ళాం. అప్పుడు కూడా ఇదే పని, ఐసీయూలో వారికి స్టెంట్ చేశారు. మీరు హాయిగా ప్రశాంతంగా పడుకోండి. ఏం ప్రశాంతంగా పడుకోవడం ఏమి ఉండదు. ఎవరో ఒకరిని పిలిచి పాఠం చెబితేనే ప్రశాంతం. ఐసీయూలో కూడా పాఠమేనా అనేది అమ్మగారు. మనం వచ్చిందే దానికోసం అనేవారు. ఇలాగా దైవీ ప్రణాళికను ఏమరుపాటు లేక చేస్తూ ఉంటాడు ఈ బ్రహ్మానంద మగ్న తండ్రి. అందులో మునిగి ఉంటాడు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరిని ఆశ్రయించారు, ఎవరికి దగ్గర, ఎవరికి దూరం, ఎవరి సాంప్రదాయం, వీడు మా శిష్యుడైనా ఏమీ ఉండదు. బ్రహ్మానందం అంతా మానవ కోటి అంతా సమానం. అందరూ అర్హులే. అందరి తప్పులను క్షమించగలరు. అందరి కర్మని ఆ ఉన్నంత మేరకు వాడిచ్చినది ప్రసాదంగా పుచ్చుకుంటారు. అందుకే అంటారు, నీకు ఇవ్వగలిగే శక్తి ఉండాలి కానీ గురువు ఏదైనా పుచ్చుకోగలుగుతాడు. కానీ నీకు ఇవ్వగలిగే శక్తి ఉండదు. ఎందుకనయ్యా అంటే నీ అహంకారం అడ్డం వస్తుంది. అడ్డం వచ్చి నేను తల ఉంచుతానేమిటి అయిపోతుంది. ఇలా జాగ్రత్తగా అనుక్షణము పరమ సుఖదం తన సుఖాన్ని త్యాగం చేయాలి. సుఖం అనే ఆసక్తిని మిగుల్చుకోకూడదు. సుఖాపేక్షయే జీవుడు. జాగరూకులై గమనిస్తే వారు నిర్గమించిన రోజు కూడా కానీ బయట నుంచి లోపలికి నడవలేకపోతున్నారు. చివరి దశ వచ్చేసింది. అప్పుడు మన కైవల్యాశ్రమ నిర్మాణం చేస్తున్నటువంటి ఆ నిర్మాణకారులు ఎవరైతే ఉన్నారో ఆ శిల్పకారులు వాళ్ళందరూ శిల్పులు జాగ్రత్తగా జైలుతో పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. ఎవరు వీళ్ళంతా అన్నారు. అప్పటికి 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు వాళ్ళని రోజు. కానీ ఇప్పుడు ఏ తెలుగులో చూస్తున్నారు? శరీరం వారిని వదిలేస్తారు, ఆ తెలుగులో చూస్తున్నారు. చూసి ఎవరు వీళ్ళంతా అంటే వీళ్ళంతా మన ఆశ్రమం కడుతున్నారు కదా, రోజు చూస్తున్నారు కదా, ఓహో అలాగా అని వారిని ఆశీర్వదించారు. అక్కడ ఉన్న వారిని ఆశీర్వదించారు, వదిలేసి. ఇలా అతను ఇప్పుడు బ్రహ్మానందమగ్నుడే. ఐసీయూలో ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా, ఆశ్రమంలో ఉన్నాడా, ఆలయంలో ఉన్నాడా, పుట్టపర్తిలో ఉన్నాడా, రమణాశ్రమంలో ఉన్నాడా, ఉజ్జయినిలో ఉన్నాడా, కాశీలో ఉన్నాడు. స్థాన భేదం లేదు, స్థితి భేదం లేదు, కాల భేదం లేదు, దేశ భేదం లేదు, అనుభవ భేదం లేదు, నిర్ణయ భేదం లేదు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. ఇటువంటి బ్రహ్మానందమగ్నుడైనటువంటి కేవల జ్ఞానమూర్తిని మీకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కలిగిస్తానండి. గర్భగుడిలోకి వెళ్ళి మీ వాళ్ళందరినీ బయటే ఉంచేసి మిమ్మల్ని ఒక్కరినే గర్భగుడిలోకి తీసుకెళ్ళి మీ చేత మూల విరాట్కి అభిషేకం చేయిస్తానండి. అది కూడా 1 నిమిషం పాటు అవకాశం ఇస్తారు. అది మీకు ప్రత్యేకం మీ జీవితంలో అని అన్నారే అనుకోండి. ఏమనాలి ఇప్పుడు? అవునన్నారా కాదనారా? అవునందామా జీవభావం, కాదందామా అప్పుడు కూడా జీవభావమే. ఏమనలేటట. బ్రహ్మానందమగ్నుడై ఉన్నాడు. లోపలేమిటి బయటి, గర్భగుడి లోపలేమిటి గర్భగుడి బయటి. బయట 100 మందిని వదిలేసి నేనొక్కడిని లోపలికి పోవడం అదో విశేషం, అదో ప్రత్యేకం. ఎవరికి ప్రత్యేకం? ఏమిటి ప్రత్యేకం? సర్వకాలేషు సర్వదేశేషు సర్వాంతర్యామి అనేటటువంటి కేవల జ్ఞానమూర్తి. ఆ పరమేశ్వరుడికి తనకి అభేదం అనేటటువంటి కేవల జ్ఞానమూర్తి. కేవల జ్ఞానం అంటే చిన్న విషయం కాదు. పరమేశ్వరుడితో సమమవ్వాలి, సదాశివ స్థితిని మీరాలి. అప్పటికి కానీ అది సాధ్యపడదు. అందుకనే కైవల్యం అనేది పంచబ్రహ్మలు పంచశక్తులు కావాలి.
సదాశివ స్థితిని మీరినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అన్న స్థితికి చేరిన వారెవరో వారే పరశివ స్వరూపులు, వారే పరమేశ్వర స్వరూపులు, సాక్షాత్ పరమేశ్వర స్వరూపులు. వాళ్ళు కేవల జ్ఞాన స్వరూపులు. అలా నిర్ణయం అయినటువంటి వారు, అలా ఉన్నటువంటి వారు, విచారణ మేరకు చేసిన వాళ్ళు కాదు. ఇదంతా విచారణ మేరకు చేశానండి అన్నవారంతా జిజ్ఞాసు. తెలియదు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం విచారణ ద్వారా. అయితే ఉత్తమమే. ఎందుకని మిగిలిన సాధనల కంటే ఆత్మ విచారణ ఉన్నతమైన సాధన. బుద్ధితో చేసేది, విజ్ఞానమయ కోశంతో చేసేది. మిగిలిన సాధనలన్నీ ఇతర కోశాలతో చేసేది. ఇది విచారణ ఒక్క విజ్ఞానమయ కోశం బాగా వికసిస్తే వాడికి సరిపోతుంది, సులభంతో. అదే మిగిలిన సాధనలన్నీ కొద్దిగా కష్టం. తపస్సు సులభ సాధ్యం కాదు. అందువలన బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం. మన వాళ్ళందరినీ తీసుకుని ఉజ్జయిని వెళితే, మహాకాళేశ్వర దర్శనానికి వెళితే మన సభ్యులు ఒక ప్రశ్న అడిగారు. అయ్యా, భ్రాంతి అంటే ఏమిటో నాకు బాగా అర్థమైందండి. ఏమర్థమైందయ్యా? ఈశ్వరుడు నిరాకారు, అరూపరూపి, పెద్ద శివలింగం, 4 అడుగుల శివలింగం పెట్టారు. ఆయనకు ఆకారం లేదని చెప్తున్నారు. బాగా అభిషేకం చేశారు. చేసి మళ్ళా దానికి కళ్ళు, ముక్కు, అలంకారం అంతా దిద్దారు. మీరు మహాకాళేశ్వరుడు ప్రభాత సంధ్యలో, ప్రదోష సంధ్య ఎప్పుడైనా చూడండి, ముందంతా ఆకారం రకరకాల అలంకారాలతో దిద్దబడుతుంది. దిద్ది విశేషమైనటువంటి ప్రతిరోజు పెళ్లి కొడుకులాగా తయారు చేస్తారు. నిత్య పెళ్లి కొడుకులు అన్నమాట. మన దృష్టిలో ఆయనకి పెళ్లి అర్థం ఉందేవాడు. ద్వంద్వాతీతం. మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం చేస్తే కోట్ల కోట్ల జన్మల పాపం అంతా పోతుందండి అంటారు ప్రవచనకారు. నన్ను కూడా మనం కూడా చేద్దామండి అని మా శ్రీమతి గారు ఎప్పటి నుంచో అంటూ ఉంటారు. నాకు అంత ఇష్టం, అందులో ఆసక్తి లేదమ్మా. పరశివస్వరూపానికి పెళ్ళేలా చేస్తాం, ద్వంద్వాతీతుడికి పెళ్ళేలా చేస్తామండి. ఆయన స్థితికి మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి కానీ ఆయన్ని మన స్థాయికి దించకూడదు కదా. అందున మహాశివరాత్రి నాడు అది గొప్ప సందర్భం కదా. మనం ఆ స్థితిలో మేలుకోవాలి కదా. మళ్ళా లింగోద్భవ కాలంలో వారికి అర్ధరాత్రి పెళ్లి ఎవరు చేయరండి. సాధారణంగా అందరూ పగలే చేసుకుంటారు. అన్ని కళ్యాణాలు, దేవతా కళ్యాణాలు పగలు జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి వారికి అభిజిత్ లగ్నంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. వీరికి మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం ఒకరోజే సంవత్సరంలో, అది మహాశివరాత్రి. అది కూడా అర్ధరాత్రి 00 గంటలు కొట్టంగానే. కారణం ఏమిటయ్యా? పూర్ణము శూన్యము ఒక్కటని తెలుసుకోవాలి. పూర్ణమేమో అమ్మవారు, శూన్యమేమో అయ్యవారు. ఈ రెండు ఒకటేనని చెప్పడం మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం. ఆ రెండు ఒకటే, శూన్య సర్వములొక్కటే అని నిర్ణయమైన వాడికి మాత్రమే పరశివ సంకల్పం అంటే ఏమిటో, పరశివం అంటే ఏమిటో నిర్ణయం. లేకపోతే అవ్వదు. కాబట్టి సర్వమును ఎరగాలి, శూన్యమును ఎరగాలి. ఈ రెండు ఒక్కటని తెలియాలి. ఆ రెండింటినీ విడవాలి. అలా విడిచిన వాడికి మాత్రమే పరశివ నిర్ణయం అవుతుంది. కానీ ఈ బ్రహ్మానందం అనే శ్లోకం ద్వంద్వాతీతం అని ఎక్కడ దాకా చెప్పాడు అంటే ద్విపుటి రహితం. సాధారణంగా ద్వంద్వాతీతం అని కింద చెప్పుకుంటూ ఉంటాం, జీవభావంలో చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్పినటువంటి విషయం జీవభావంతో మొదలు పెడితే ఆ చివర సర్వం శూన్యాన్ని నిరసించడం దాకా, ఎరుకను నిరసించడం దాకా, ద్విపుటి రహితం అయ్యేదాకా. త్రిపుటికి అతీతం అవ్వాలి, త్రిపుటికి రహితం అవ్వాలి, ద్విపుటికి అతీతం అవ్వాలి, ద్విపుటికి రహితం అవ్వాలి. ఈ 4 మెట్లు పూర్తి చేసినటువంటి వాడే ఆ పరశివాన్ని నిర్ణయంగా ఉన్నటువంటి. ఆ పరశివ నిర్ణయం అనేది ఆఖరి నిర్ణయం. అందుకని ఈశ్వర పంచీకరణలో పరశివంతో ప్రారంభం. అది ఆఖరి మెట్టు, అది అచల్.
ఈ బ్రహ్మానందంలో కూడా చివరి అచలం అనేటటువంటి సూచన ఉంటుంది. ఫలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం తత్వమస్యాది లక్ష్యం. మామూలుగా అందరు ఏమనుకుంటారు, తత్వమసి మహావాక్యాన్ని ఉపదేశంగా పొందితే చాలండి తరించిపోతాడు అంటారు. ఉపదేశాన్ని పొందితే తరించిపోడు, ఆ ఉపదేశ లక్ష్యార్థాన్ని చేరితే తరిస్తాడు. మహావాక్యాలు భారతదేశంలో అనేక ఆశ్రమాల వాళ్ళు ప్రతి ఒక్కరికి వారి వారి శిష్యులందరికీ మహావాక్య బోధలో తత్వమసి ఉపదేశ వాక్యంగా బోధిస్తారు. కానీ ఆ తత్వమసి లక్ష్యార్థం ఎక్కడ దాకా ఉందయ్యా అంటే పరశివం. తత్వమస్యాది లక్ష్యం ఏకం, ఒకటి అనటానికి వీలు లేని ఒకటట. సాధారణంగా అందరూ అనేకం పోయి ఒకటి మిగిలింది అనే ధోరణిలో చెబుతూ ఉంటారు. ఇది జీవభావం కింద నుంచి చెప్పడం. పైనుంచి చూస్తే ఒకటి అనడానికి వీలు లేని ఒకటట, అది పరం. దాని అవతలంటే అది కూడా చెప్పడానికి వీల్లేదయ్యా, అది పరాత్పరం. ఏకం, నిత్యం, విమలం, అచలం. ఆ వరుస క్రమంలో అచలం అనే మాట వేసేసారు. ఆ 4 ఒక వరుస క్రమం. ఏకం అవ్వాలి, నిత్యం అవ్వాలి, విమలం అవ్వాలి, అచలం అయిపోవాలి. ఫినిష్ అయిపోయినట్టు. ఏకం అనగానే ఆత్మానుభవం చేసి, నిత్యం అనగానే బ్రహ్మ, విమలం అనగానే పరనిర్ణయం, అచలం అనగానే పరాత్పరం. సర్వధీ సాక్షిభూతం. సర్వధీ, ఒట్టి ధీ అనొచ్చుగా, సర్వధీ అంటారేమిటి అన్నారు స్వామి నిర్భయాన్ని. అంటే 97లో మొదటిసారి వారి వద్దకు వెళ్ళినప్పుడు మొదటి అనుగ్రహ భాషణం ఒక 6 నెలల తర్వాత మాట్లాడితే, 6 నెలల తర్వాత మాట్లాడింది ఏం మాట్లాడారయ్యా అంటే బ్రహ్మ విద్య పుస్తకం బలరామకృష్ణయ్య గారు, యోగిరాం బలరామకృష్ణయ్య గారు ఇచ్చారు. ఇది చదువుకురానాయన అన్నారు. నేను చదువుకురానాయన అంటే చదువుకొచ్చాను. చదువుకొస్తే ఏమిటో అడుగాను. ఏమిటో అడుగంటే ఆ పుస్తకం అంతా అర్థమైపోయిందండి, చివరి షడ్విధ సమాజ నిర్ణయం ఒక్కటే ఇంకా అనుభవంలో లేదు, మిగిలినవన్నీ తెలిసినవే అన్న. ఏమిటో చివరి షడ్విధ సమాధి ఒకటే తెలియదాడు, మిగిలినంతా తెలుసు అంటున్నాడు. మిగిలిందంతా తెలుసు అంటున్నాడా? అయితే అది ఆ శ్లోకానికి అర్థం చెప్పమను అని ఈ బ్రహ్మానందం శ్లోకం చదవమన్నారు. సరే ఇది చదివా యోగిరామ్ గారు. చదివితే ఏదో చెప్పుకుంటూ పోతున్నాం. అప్పటికొన్న తెలివిదు. సర్వధీ మామూలు ధీకి చెప్తాడే, సర్వధీకి చెప్పమను అన్నయం ఎటాగో అన్నారు. మన దగ్గర లేదు. తర్వాత కాలంలో అనుభవానికి వచ్చి, ఓ సర్వమును ఎరుగగలిగే ధీశక్తి, అఖండ ఎరుక, సాక్షిభూతం, అది కూడా లేదే అనే నిర్ణయం నువ్వు పొందితే అప్పుడు కదా. మరి ఆ నిర్ణయం కోసం వచ్చాడా, లేకపోతే వట్టి సుఖ దుఃఖాలు ఏదో జీవభావంలో ఉన్నటువంటి విషయానందాన్ని అధిగమించడానికి వచ్చాడు అడుగు అన్నారు. సర్వధీ సాక్షిభూతం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి తద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. మధ్యలో గగన సదృశం చెప్పలేదేమిటండి మీరు? ఆకాశం ప్రకాశం గురించి చెప్పేది ఎప్పుడు ఉన్నాయి? చెప్పక్కర్లేదు, అలా ఉండడమే. చెప్పామంటే అది నువ్వు కాదని అర్థం. ఆకాశం గురించి నేను ఉపన్యాసం చెప్తానండి అన్నాడు అనుకోండి, ఏం చెప్తాడు? ప్రకాశం గురించి ఉపన్యాసం చెప్తానంటే ఏం చెప్తాడు? అది సాధ్యమయ్యే అంశం కాదు. కాబట్టి ఈ జీవాణువులన్నీ కూడా ఆ పరమాత్మ అనేటటువంటి దివ్య ప్రకాశ అణువులే. ప్రతి అణువు కూడా మైక్రోఫోటాన్, చిదంశ అంటారు దాన్ని. సంస్కృతంలో చెప్తే చిదంశ, ఏదో ఇవాళ ఉన్న పరిభాషలో చెప్తే మైక్రోఫోటాన్ లేదు నానోఫోటాన్, అలా ఏదో చెప్పుకోవచ్చు. చిదంశ. సరే, ఆ గగన సదృశంగా ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ బ్రహ్మానందాన్ని అనుభవించగలుగుతాడు, ఆ మకరందను పొందగలుగుతాడు. పంచభూతాలను దాటేటటువంటి ఆత్మ నుంచి కదా ఈ పంచభూతాలు వచ్చినాయి. ఆ పంచభూతాల యొక్క అవతల ఉన్నటువంటి ఆత్మానందాన్ని అనుభవించిన వాడే బ్రహ్మానంద స్థితికి అర్హుడు. ఇలా విచారణ చేస్తూ నిర్ణయం చేసుకుంటూ వాటిని నిరసిస్తూ విచారణ చేయాలి, అనుభవించాలి,
నిరసించాలి, అధిగమించాలి. ఇలా జరగాలి పరిణామం. ఈ 4 పద్ధతులుగా ఎప్పుడైతే పరిణామం పూర్తయిపోతుందో సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. మరి మానవ జీవితం అంతా జన్మ కూడా ఒక భావమే, మరణం కూడా ఒక భావమే. ఎందుకని నీ చిత్తంలో ఉన్న వృత్తులలో జనన మరణాలు ఇమిడి ఉన్నాయి. ఆ ఒక వృత్తి గదిలింది పుట్టాడు, ఒక వృత్తి గదిలింది పోయాడు. డెత్ ఈజ్ అన్ ఇన్స్టింక్ట్ అంటాడు జిడ్డు కృష్ణ. అంతే, ఓ మాటలో తేల్చేసాడు. అంతే. ఏమిటయ్యా మృత్యు అంటే భయపడేది ఏమిటి? అది కూడా ఓ వృత్తే, అది కూడా ఒక భావమే, అది కూడా ఒక కదలికే, అది కూడా ఒక స్పందనే, అంతకుమించి ఏమి. జనన మరణాలకు స్పందించినటువంటి స్థితిలో ఉండవయ్యా, భావాతీతం. చాలా మంది ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మీద ఇవాళ ఉన్న ప్రపంచంలో కొట్టుకుపోతూ ఉంటారు. అదో విశేషమైన ప్రపంచం, ఒకసారి అందులో వెళితే బయటకు వచ్చే ప్రసక్తి లేదు. కానీ ఆ భావాతీత స్థితిలో అభావ స్థితిని కదా నువ్వు పట్టుకోవాలి. అభావంగా ఉన్నటువంటి వాడు మళ్ళా దాన్ని అధిగమించాలి కదా. భావ అభావ ద్వంద్వం ఉండకూడదు అక్కడ. మళ్ళీ అవసరం వస్తే భావంలోకి వస్తాం, ఎందుకంటే అది సంకల్ప నిస్సంకల్పాలు. అందులోకి వస్తే తెలుస్తుంది ఆ భావం కలిగినప్పుడు అలా వెలవెలలాడిపోతుంటాడు, జైల్లో పెట్టినట్టుగా వెలవెలాడిపోతుంది. ఎప్పుడు సదా అభావ స్థితిలో ఉన్నటువంటి వాడికే సద్దర్శనం. జాగ్రత్తగా గమనించాలి. స్వాత్మదర్శనం, చిత్వదర్శనం, తత్వదర్శనం, సద్దర్శనం. దర్శనానికి 4 స్థాయి భేదాలు. మొదట స్వాత్మదర్శనంతో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత చిత్వదర్శనం, ఆ తర్వాత తత్వదర్శనం, చివరిది సద్దర్శనం. ఇది దర్శన క్రమం. అలా ఎవడైతే పొందాడో దాన్ని భావాతీత స్థితి, భావాతీత దర్శనం అంటారు. అంటే ప్రతి దాంట్లో 4 ప్రతి మాటకి 4 అనుభవ నిర్ణయాలు ఇమిడి ఉన్నాయి. అందులో చాలా జాగ్రత్తగా విశ్లేషించి చాలా జాగ్రత్తగా అనుభవ నిర్ణయంతో నిర్ణయాన్ని పొందాలి. త్రిగుణరహితం. మానవ జీవితంలో త్రిగుణాతీతంగా జీవించమంటేనే నానా కష్టాలు పడుతున్నాడు మానవ. పాపం 3 గుణాలను గుర్తించండి అయ్యా. అదేమిటో ఎప్పుడు గుర్తిస్తూనే ఉంటామండి, ఎప్పుడు పడిపోతూనే ఉంటామండి. మీరు త్రిగుణాతీతంగా ఉండమంటారంటే మీ సమక్షంలో ఉన్నట్టే ఉంటుందంటే మళ్ళీ మీ సమక్షంలోంచి బయటికి రాగానే మళ్ళా పడిపోతుంది. ఈ త్రిగుణాలు అనే గడప దాటడమే కష్టమైతే త్రిగుణ రహిత స్థితిని ఎలా పొందుతారు? ముందు గుణాలను గుర్తించాలి, ఆ తర్వాత గుణాతీతం అవ్వాలి, ఆ తర్వాత గుణరహితం అవ్వాలి. ఆ 3 గుణాలకు ఆది బిందు ఏదైతే బిందు ఉందో ఆ బిందు మధ్యలో ఉన్న పరమాత్మ స్థితికి చేరాలి. ఆ పరమాత్మ అఖండ ఎరుకని నిర్ణయం ఎరుక విడవాలి బయలు దర్శనం ద్వారా, పరబాహ్య దర్శనం ద్వారా. ఇది ఈ నడక. అందుకు గుణరహితం అనేటటువంటి సూచన చేస్తున్నారు స్వామి నిర్భయానందులు. తన వద్దకు వచ్చినటువంటి సర్వులకు 2 మహోపదేశాలు. సదా ఆత్మభావంలో ఉంటూ 3 గుణాలను గుర్తించు. వ్యవహారంలో 3 గుణాలను గుర్తించు, గుణాతీతంగా ఉండు. అంతరంలో సదా ఆత్మభావంలో. ఇది మొట్టమొదటి ఉపదేశం. ఇది ఎవరొచ్చినా ఇదే ఉపదేశం. ఇది అయ్యేదాకా పైపాఠం చెప్పే పని. మనం కూడా అంతే. మన కైవల్యాశ్రమ చరాచల బోధోపదేశ మందిరంలో అందరికీ ఇచ్చేటటువంటి ప్రాథమిక బోధ ఏమిటయ్యా? వ్యవహారంలో 3 గుణాలను గుర్తించాలి. గుణే గుణేషు వర్తతే. గుణములే గుణములతో వర్తిస్తున్నాయి తప్ప అసలు 800 కోట్ల మంది మానవులు లేనే లేవు. 84 లక్షల జీవరాశులు లేనే లేవు. జడ చేతనములు లేవు. అన్ని ఉన్నట్టు అన్ని వ్యవహరిస్తున్నట్టు కనబడేదంతా గుణే గుణేషు వర్తతే. ఏ పాత్రలు లేవు, ఏ పాత్రోజితములు లేవు, ఏమి లేవు. అవన్నీ కూడా సమస్తము గుణే గుణేషు వర్తతే. ఏమీ లేవు అనేటటువంటి గుణాతీత స్థితిని నువ్వు పొందేంత వరకు ఈ పోరాటం చేయాలి, అధిగమనం చేయాలి. కాబట్టి గుణాలను గుర్తించాలి, గుణాతీత స్థితికి చేరాలి. ఆ తదుపరి బ్రహ్మం మహావాక్యానుసంధానం చేయాలి. ఆ తర్వాత పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది గుణరహిత స్థితికి చేరాలి. ఆ గుణరహిత స్థితిలో బిందు మధ్యంలో పరమాత్మ అనేటటువంటి నిర్ణయంతో ఉండాలి.
ఆ పరమాత్మ అఖండ ఎరుకై సర్వము శూన్యమును నడిపిస్తున్నాడు కాల చక్రంలో అని నిర్ణయాన్ని పొందాలి. ఆ తదుపరి కాలాతీతమై ఎరుకను విడవాలి. ఈ క్రమాన్ని చాలా జాగ్రత్తగా ఈ ఉపదేశం ఇమిట్ చేసింది. దీని హృదయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అనుక్షణం సంభావించాలి, సంయమించాలి, సమ్యక్ దర్శనాన్ని పొందాలి. కాబట్టి సత్శిష్యులైనటువంటి వాడు సంభావిస్తాడు, సంయమిస్తాడు, సమ్యక్ దర్శనాన్ని పొందుతాడు. అది తానైపోతాడు, తానే లేకుండా పోతాడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామిత శోషితలోక గురో విబుధా ప్రార్థితలోక గురో అముదమదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ. ఫిబ్రవరి 26, 27, 28, మార్చ్ 1, 2, 3 6 రోజులు హైదరాబాద్ లో ఉంటానండి. హైదరాబాద్ సత్సంగం ఎక్కడెక్కడ అనేది ఆలోచన చేస్తే దాని వివరాలను బట్టి చేయవచ్చు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3 వరకు ఉంటాను. హరి హరి హరి